నాయకత్వం, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. అన్నా चंद्रबाबू आया तो पूरे अनाज के बदला अच्छे बदले हम 3 जाता हूँ क्या 3 जाता हूँ बच्चे कितने बच्चे नेक्स्ट అందరికీ నమస్కారం. ఈరోజు 52వ డివిజన్ రంగనాయకులపేట ఇసుక డొంకలో ఏదైతే 23వ బూత్లో మన ఉపాధ్యక్షులు చోటు గారు మరియు బూత్ కన్వీనర్ సమీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి తిరిగి ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో 6 అంశాల మీద ప్రతి ఒక్కరికి వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ మహిళా శక్తి టీం కానివ్వండి, అదేవిధంగా బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు ప్రతి ఒక్కరూ ఏకమయ్యి ఇంటింటికి తిరిగి ప్రతి మహిళకి, ప్రతి అన్నకి, ప్రతి అవ్వకి, ప్రతి అక్కకి, ప్రతి ఒక్కరికి వివరించి ఏదైతే గత ప్రభుత్వం 2014 నుండి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే పనులు చేసినాయో స్ట్రీట్ లైట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా చంద్రన్న బీమా కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి వివరించి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఏదైతే హామీలు ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టారో ఆ హామీలు కూడా మనం వివరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 2024 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తామనేది ప్రతి ఒక్కటి వివరించి ఈరోజు అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగరానికి మన పొంగూరు నారాయణ గారి మాజీ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి అత్యంత మెజారిటీ గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ మహాశీలకు మేము విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. నేను 52వ డివిజన్ తెలుగుదేశం పార్టీ 19వ బూత్ కన్వీనర్ని. గత వారం రోజుల నుంచి మా నెల్లూరు ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు సూపర్ 6 భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం మేరకు దాంట్లో ఏమేమి పథకాలు వస్తాయి, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ పథకాలు వస్తాయని చెప్పని వివరించడం జరుగుతుంది. మహాశక్తి టీంతో, మైనార్టీ సెల్ అధ్యక్షుల వారితో, వార్డు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రతి బూత్ కన్వీనర్, ప్రతి బిఎల్ఏలు దీంట్లో బాగా సహకరిస్తున్నారు. జనాల నుంచి అశేషమైన ఆదరణ వస్తుంది. ఖచ్చితంగా సగం ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కళ అమరావతి కోసం పోలవరం సాకారం చేయగా, ప్రత్యేక హోదా సంపాదించగా, రేపటి తరానికి భవిష్యత్తును అందించగా ప్రజలందరూ రేపు ఎలక్షన్లో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని నెల్లూరు ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నాను.